రైట్ పవన్. సో జగన్ హయాంలో అక్రమాలకు కావేవి అనర్హం అన్నట్లుగా కొనసాగింది. మొత్తం కూడా ఇటు సీసీ కెమెరాల వ్యవహారాల్లో కూడా అక్రమాలు చవి చూశాయి. అండ్ ఏపీ ఆరోగ్య శాఖలో సీసీ కెమెరాల అవినీతి భాగోతం ఇప్పుడు బయటపడింది. అంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయలేదు. కానీ అక్కడ ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి, అవసరం ఉంది, దొంగల బెడద ఎక్కువగా ఉంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అవసరం లేని చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి ఎక్కువకి దండుకొని జేబులు నింపుకున్నారు అన్న వ్యవహారం అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. చూస్తే ఏపీ ఆరోగ్య శాఖలో సీసీ కెమెరాల అవినీతి వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇక ఆ శాఖ ఉన్నతాధికారులు 11 బోధనాసుపత్రులు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, 17 జిల్లా ఆసుపత్రులు, 51 ఏరియా ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. అయితే బోధనాసుపత్రులు, కొత్త కాలేజీలకు మినహా ఇతర ఆసుపత్రులకు సీసీ కెమెరాల అవసరం లేదు. పైగా కెమెరాలు పెట్టాలని కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశించలేదు. అయినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏదో ఒక రూపంలో జేబులు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల సరికొత్త ఆలోచనను తెరమీదికి తెచ్చారు. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని పేర్కొంటూ వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తలపూశారు. ఇక ఈ క్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుంచి వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల స్పెసిఫికేషన్ సిద్ధం చేశారు. ఆ స్పెసిఫికేషన్తో ఉన్న కెమెరాలు దాదాపు 3000 వరకు అవసరం అవుతాయని, వీటితో పాటు కంప్యూటర్లు, కెమెరాల మానిటర్స్ వాటివి కావాలని నిర్ణయించారు. ఇక వీటికి సంబంధించి వెంటనే టెండర్లు పిలవాలని రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్కి లేఖ కూడా రాశారు. ఎన్హెచ్ఎం అధికారుల విన్నపం మేరకు ఏపీ ఎంఎస్ఐడి అధికారులు టెండర్లు కూడా ఆహ్వానించారు. ఇక టెండర్ ప్రక్రియలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ముందుగానే నిర్ణయించుకున్న కంపెనీ L1లో రాలేదు. దీంతో ఎన్హెచ్ఎం ఇచ్చిన స్పెసిఫికేషన్ ను మార్చేశారు. దీంతో అధికారులు కోరుకున్న కంపెనీ L1 గా ఎంపికైంది. ఇక పూర్తిగా ఈ టెండర్ విషయంలో ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు కొంత భయపడ్డారు. ఇక స్పెసిఫికేషన్ మార్చడంతో పాటు అధికారులు నిర్ణయించిన కంపెనీ టెండర్ ప్రక్రియలో సీసీ కెమెరాల ధర భారీగా నమోదు కూడా చేసేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, సీసీ కెమెరాల పేరుతో ప్రభుత్వ సొమ్మును నొక్కేసేందుకు జరిగిన కుట్ర ఇప్పుడు బయటపడింది. అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాలు కొనుగోలు చేసి అర్హత లేని కంపెనీలకు 18 కోట్ల టెండర్లు అస్మదీ కంపెనీకి గత ప్రభుత్వంలో కట్టబెట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ముఖ్యంగా వారి పేరున బిల్లులు అధికారుల జేబుల్లోకి బిల్లుల రూపంలో వచ్చిన సొమ్ము చేరిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఖజానా నిధులు, టెండర్ నిబంధనలను, స్పెసిఫికేషన్స్ మార్పు చేసి మరి టెండర్ అయితే కట్టబెట్టారు. విషయం ముందే పసిగట్టినట్లు ఏపీ ఎంఎస్ఐడి ఏదైతే వైద్య పరికరాల కొనుగోలుకు చేస్తుందో ఏపీ ఎంఎస్ఐడిసి లాస్ట్ మినిట్ లో ఈ వ్యవహారం నుంచి తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. కొనుగోలు ఆదేశాలు ఇవ్వలేమని పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం సొమ్ములు రాబట్టుకునేందుకు పట్టు వదలకుండా కొనుగోలు అయితే చేయించేశారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలకు అవసరం లేకపోయినప్పటికీ కూడా 3 కోట్లతో సీసీ కెమెరాల కొనుగోలుకు వైసీపీ హయాంలో చేశారు. ఇదంతా ఇప్పుడే వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని కళాశాలలకైతే నిర్మాణ సంస్థే సీసీ కెమెరాలు పెడుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా సీసీ కెమెరాలు అవసరం లేకపోతే ధనాన్ని దుర్వినియోగం చేశారు. దాదాపు ఉన్న కెమెరాలు దాదాపు 3000 వరకు కూడా అవసరమవుతాయని చెప్పినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ భారీ ఎత్తున కొనుగోలు చేసి ఏపీ ఎంఎస్ఐడిసి మొదటికి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో 18.75 కోట్ల పీఓలు జారీ చేసి మొత్తం నిధులను అయితే దుర్వినియోగం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్